ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతోంది. 7 నెలలైనా పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తోంది. రాష్ట్రంలోనే సీనియర్ అధికారి శ్రీలక్ష్మికి ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదు. చీఫ్ సెక్రటరీ అర్హత జాబితాలో శ్రీలక్ష్మి తొలి స్థానంలో ఉన్న కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వకుండా మహిళా అధికారిపై కూటమి సర్కార్ కక్ష సాధిస్తోంది. ఆల్ ఇండియా టాపర్ అయిన బీసీ అధికారి ముత్యాలరాజుకు కూడా పోస్టింగ్ దక్కలేదు. వైఎస్ జగన్ సీఎంఓలో పనిచేశారని ముత్యాలరాజుకి ఐఏఎస్లు మురళీధర్ రెడ్డి, మాధవీలత, నీలకంఠరెడ్డికి పోస్టింగ్ కేటాయించలేదు. ఇక ఐపీఎస్ అధికారులపైన చంద్రబాబు సర్కార్ కక్ష సాధిస్తోంది. కొల్లి రఘురామిరెడ్డి, విశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డిలకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటికే సీనియర్ అధికారులు ఆంజనేయులు, సంజయ్, పివి సునీల్, క్రాంతిరాణా టాటా, విశాల్ గున్యలపై కక్ష సాధింపులకు దిగింది. ఇక భారీగా ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీలు జరిగిన వారికి మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు ఏ ప్రాతిపదికన పోస్టింగులు ఇచ్చారు? ఈ ట్రాన్స్ఫర్లు కూడా జరిగినాయి. కొంతమంది అధికారులకు ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కార్తిక్, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారుల బదిలీ విషయంలో కూడా రెడ్ బుక్ సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నటువంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలో ఒకవైపు చంద్రబాబు దావోస్ పర్యటన ఉండగా నిన్న భారీగా ఐపీఎస్ లో ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించినటువంటి ఉత్తర్వులు మొత్తం అత్యధిక సంఖ్యలో అధికారుల మార్పులు, ప్లేస్మెంట్లు మార్పులు, చేర్పులు జరిపారు. అయితే ఇందులో కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులకు ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా దాదాపుగా 7 నెలల నుండి ఎవరైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి సీఎంఓ కార్యాలయం పనిచేసిన వాళ్ళు కానీ, లేదా చంద్రబాబుని అవినీతి కేసుల్లో అరెస్ట్ చేసినటువంటి ఐపీఎస్ అధికారులు వీళ్ళపైన ఏమైనా కక్ష సాధింపు కొనసాగుతుంది ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నిన్న విడుదల చేసినటువంటి ఐఏఎస్ అధికారుల పోస్టింగ్స్, అదే ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఉత్తర్వుల్లో కూడా మా సీనియర్ అధికారి, రాష్ట్రంలోని అత్యంత సీనియర్ అధికారి, చీఫ్ సెక్రటరీ లా జాబితాలో కూడా మొదటి స్థానంలో ఉన్నటువంటి సీనియర్ అధికారి శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వలేదు. 7 నెలలు అవుతుంది, ఇప్పటికీ ఆమెకి ఏ శాఖలో కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. దాంతో పాటుగా రేవు ముత్యాలరాజు ఆల్ ఇండియా టాపర్ గా నిలిచినటువంటి తెలుగు విద్యార్థి, ఒక బీసీ నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. ముత్యాలరాజు కూడా 7 నెలల నుండి పోస్టింగ్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇంకోవైపు మరొక ఐఏఎస్ అధికారులు మాధవీలత, అదేవిధంగా నీలకంఠరెడ్డి, ఇలా మొత్తం అధికారులకు సంబంధించి ఈ 5 ఐఏఎస్ అధికారులకి పోస్టింగ్ ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలు పట్ల ఐఏఎస్ లో కూడా తీవ్ర విమర్శలు వెలువెత్తారు. ఇంకోవైపు ఐపీఎస్ కి సంబంధించినటువంటి బదిలీల్లో కూడా నిశాంత్ రెడ్డి, కొల్లు రఘురామరెడ్డి, రవిశంకర్ రెడ్డి, గతంలో నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి ఎస్పీలుగా పనిచేశారు. కొల్లు రఘురామరెడ్డి డిఐజీకి పని, చంద్రబాబు కేసుల్లో విచారణ జరిపినటువంటి వ్యక్తి. సో వీళ్ళ ముగ్గురికి కూడా ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకపోవడం, ఇంకొక వైపు సీనియర్ అధికారులకి ఇప్పటికే వాళ్ళ కక్ష వివిధ కేసుల్లో వాళ్ళని ఇరికించేటువంటి ప్రయత్నం. వైపు పిఎస్ఆర్ ఆంజనేయులు, గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, పివి సునీల్, అదేవిధంగా సిఈడి చీఫ్ గా పనిచేసినటువంటి సంజయ్, దీంతో పాటుగా ఇతర అధికారులు ఎవరైతే క్రాంతిరాణా టాటా, విశాల్ గున్య, వీళ్ళకి సస్పెన్షన్ చేసి ఇప్పటికే వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి పట్ల కూడా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ విధంగా ఒక ప్రభుత్వం 7 నెలల పాటు అధికారులని కక్ష సాధింపు పేరుతో కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.